ఫ్రాక్షన్ పార్ట్ 2. సో ఎవరైతే పార్ట్ 1 చూడని వారు ఎవరైతే ఉన్నారో పార్ట్ 1 చూసిన తర్వాతనే పార్ట్ 2కు రండి. ఎందుకంటే అందులో ఎగ్జాంపుల్స్ సో కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి సో టైం వేస్ట్ చేయకుండా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో పార్ట్ 1లో మనం 20 వరకు క్వశ్చన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు 21. సో 21 క్వశ్చన్ చూడండి. 3/4 ఆఫ్ 144 ఈజ్ హౌ మచ్ గ్రేటర్ దెన్ 2/3 ఆఫ్ 96. సో ఇక్కడ చూడండి 3/4 ఆఫ్ 144 ఎంత పెద్దది, ఎన్ని రెట్లు పెద్దది దేనికంటే అని అడుగుతుండు, దీనికంటే. ఓకేనా, ఇప్పుడు నువ్వేం చేయాలి, సింప్లిఫై చేయాలి. ఫస్ట్ 3/4 ఇంటూ 144. ఓకేనా, సో 4 టేబుల్ తోటి డైరెక్ట్ చేద్దాం, టైం సేఫ్ అవుతుంది. ఓకేనా, ఎగ్జామ్ లో మనకు 1 minute ఉంటుంది కదా. 4 1 జా 4, 4 3 జా 12, 2 పక్కకి వచ్చేస్తుంది కదా, మనకు 14 కదా. సో ఇక్కడ 12 వచ్చింది, సో 24 అవుతుంది. 4 ఏమవుతుంది 24, 4 6 జా 24. ఇప్పుడు నీకు ఫైనల్ గా 3 ఇంటూ 36 మిగులుతుంది. సో ఇక్కడ 3 ఇంటూ 36 అంటే 3 6 జా 80, 3 3 జా 9 + 1 100. సో 3/4 ఆఫ్ 144 వాల్యూ ఎంత 108. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, 2/3 ఆఫ్ 96. సో 3 1 జా 3 3 జా 3 2 జా. సో ఇక్కడ 2 ఇంటూ 32 మిగిలింది కదా మీకు. 2 2 జా 4, 2 3 జా 6. అంటే ఇప్పుడు ఏం చేయాలి, గ్రేటర్ దెన్ అని అంటే సో డిఫరెన్సే కదా, తీసేయడమే. 18 లోకి వెళ్ళి 64 తీసేస్తే, సో 8 లోకి వెళ్ళి 4 పోతే ఎంత నాన్న 4, 10 లోకి వెళ్ళి 6 పోతే 4. సో ఇక్కడ 44 ఆప్షన్ ఎక్కడ ఉంది, ABCD, బి కదా, బి పైన మీరు బబ్లింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ అన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/7? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే అవుతుంది బిడ్డ, అర్థమవుతుంది, నువ్వు ఆన్సర్ చేయడానికి వస్తుంది. సో చూడండి, ఈ కింద ఇచ్చినటువంటి ఏవైతే ఫ్రాక్షన్స్ ఉన్నాయో, కింద ఇచ్చినటువంటి 4 ఫ్రాక్షన్స్ ఉన్నాయో 5/7 కు ఈక్వల్ అని అంట. సో సింప్లిఫై చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 15 21 ఏ టేబుల్లో వస్తుంది, 15 21 ఒకటే టేబుల్ వస్తుంది. 3 7 జా 3 5 జా. ఓకేనా, సో 20 20 45 ఏదైనా వస్తుందా సేమ్ టేబుల్లా, 5 టేబుల్లో వస్తుంది. 5 4 జా 20, 5 9 జా 45. సో ఇక్కడ 5/7 ఇక్కడ వచ్చేసింది. సో ఇది మాత్రం రైట్, ఇది రాలేదు కదా. ఓకేనా, మరి రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. 5 టేబుల్లో 35 ఎప్పుడు వస్తుంది, 5 7 జా 5 5 జా అంటే 5/7 వచ్చింది కదా. సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది, లాస్ట్ ఆప్షన్ వచ్చింది. సో అంటే సి ఆప్షన్. డి కూడా చెక్ చేద్దాం. 2 7 జా 14, 2 5 జా 10 అంటే 5/7 5/7 5/7. సో ఏదైతే రాంగో అదే మనది ఆన్సర్. సో ఏది ఈక్వల్ గా లేదు, బి అనేది ఈక్వల్ లేదు. అది అడిగింది అక్కడ అదే. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/7 అన్నాడు. ఓకేనా, అంటే నీ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. హోంవర్క్ షీట్ లో బి పైన బబుల్ చేయాలి. ఓకేనా, 1/4 ఆఫ్ ఏ నెంబర్ subtracted from 1/3 of the number gives 12. The number is అని అన్నాడు. ఏమన్నాడు, 1/3 నుంచి ఒక ఏదైతే ఒక నెంబర్ ఉంటుందట, ఆ నెంబర్ మనకు తెలియదు. ఓకేనా, మైనస్ చేయమంటుండు. ఓకేనా, సో సబ్ట్రాక్టెడ్ బై 1/4 ఆఫ్ సమ్ నెంబర్, అది కూడా తెలియదు కదా మనకి. ఎక్స్ అనుకొని సో మనకు ఇవి రెండు క్యాల్కులేషన్ చేస్తే ఎంత రావాలి, సో 12. ఆప్షన్ త్రోగా పోతే బెస్ట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 144 తీసుకోండి, లేదంటే ఆప్షన్ త్రో తోటి పోకపోతే ఎక్స్ వాల్యూ తీసుకోండి. ఇప్పుడు ఇది ఏమైంది ఫైనల్ గా, x/3 మైనస్ x/4 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఇక్కడ 4x అవుతుంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్, మైనస్ 3x. సో 4 3 జా 12 ఈజ్ ఈక్వల్ టు 12. 4x లకి వెళ్ళి 3x తీసేస్తే ఏమవుతుంది, x మిగిలిపోతుంది. సో డివిజన్ ఉన్న నెంబరు ఇక్కడికి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతే 12 12 జా ఎంత వస్తుంది 144. సో 144 ఎక్కడుంది, సి. ఓకేనా, ఆప్షన్ త్రూ పోయినా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మంచిగా వినండి నాన్న. రవి బౌట్ ఏ 8 whole 1/3 meters ఆఫ్ ఏ క్లాత్. ఇప్పుడు ఇది ఒక క్లాత్ ఉన్నదిరా, క్లాత్, ఇలాంటి క్లాత్ నేను కొనుక్కున్నా. ఇది ఎన్ని మీటర్లు, 8
8 హోల్ 1/3 మీటర్స్ ఇది, ఓకేనా. సో అందులో ఒక చిన్న ముక్కు ఉంటుంది కదా, ఒక మీటర్ యొక్క కాస్ట్ మాత్రమే చెప్పిండు. ఒక మీటర్ ఎంత, ఒక మీటర్కి 1 మీటర్స్కి 9 రూపీస్, 1 మీటర్స్కి 9 రూపీస్. క్యాజువల్గా చూస్తే చూడండి, ఒక మీటర్కు 9 రూపీస్ అయితే 8 సంథింగ్ ఉంది కదా, 9 8 జా 72 కదా, అంటే 70లో రావాలి. ఇప్పుడు మనకు 75 అన్నా కావాలి, లేదంటే 78 అన్నా కావాలి ఆన్సర్. సో చెక్ చేద్దాం. 8 హోల్ 1/3కి ఎక్స్, ఓకేనా, ఇది అనుకుంటున్నాం. 8 హోల్ 1/3 అని అంటే ఎంత? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ 8 3 జా 24, 24 + 1 25/3x. సో ఇక్కడ ఇది నేను రబ్ చేసుకుంటున్నా, ఇదైతే అర్థమైంది కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ సింగిల్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకున్నా. సో x × 1 x. సో x = 9 × 25/3. 3 1 జా 3 3 జా 70, 25 × 3 ఎంత నానా? 75. సో 8 హోల్ 1/3 మీటర్కి ఎన్ని డబ్బులు అవుతుంది? 75. A man has a field of 75 acres, of which 15 acres has been plowed. ఓకే, ఇక్కడ చూడండి రా, మీకే ఒక 75 ఎకరాలు ఉన్నది అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక మ్యాన్ హ్యాజ్ ఏ 75 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నది, అందులో ఎంతవరకు దున్నుకుంటా? 15 acres. సో రిమైనింగ్ పార్ట్ ఎంత ఉన్నది అని అడుగుతుండు. సో ఎప్పుడు కూడా డినామినేటర్ లో టోటల్ వచ్చేటట్టు చూసుకోండి, 75. సో న్యూమరేటర్ లా ఆయన దున్నుకున్నది ఎంతనా? 15, ఓకేనా. సో రెండు కూడా మనకి సింప్లిఫై అవుతుంది. సో 3 5 జా 15, 3 2 జా 6, 1 రిమైండర్, 3 5 జా 15, 5 1 జా 5 5 జా. సో ఎంత పార్ట్ మొత్తము? అది 5 పార్ట్స్ అయితే ఒక పార్ట్ మొత్తం కూడా ప్లవ్ చేసిండు. సో ఒక పార్ట్ అయితే మొత్తం 5 పార్ట్లు కదా, ఇంకెన్ని పార్ట్లు ఉండాలి మనకు? 4. అంటే ఆన్సర్ ఏంటిది? 4/5. సో ఇంకెంత ప్లవ్ చేయాలి? 4/5. అర్థమైందా? సో మనకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 హోల్ 9/13 + 8/9. సో అడిషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ మనం చాలా వరకు నేర్చుకున్నాం. నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఏం చేస్తున్నా? కన్వర్ట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, 8 హోల్ 9/13 + 8/9 ఉంది కదా. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని సింగిల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి. 13 8 జా ఎంత నానా? 104 + 9, 104 + 9, 113/13 + 8/9. ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారా, ఎల్సిఎం చేస్తారా, నాకు సంబంధం లేదు. చేసి మీరు వచ్చేసి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. లాస్ట్ ఆన్సర్ కూడా ఫ్రాక్షన్ వస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ABCD ఆప్షన్ లో మనకు సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చింది కాబట్టి కన్వర్ట్ చేసుకోండి. మీరు నోట్స్ లో చూసి నాకు చూపెట్టండి, ఓకేనా. సో డూ ఇట్. There are 500 eggs in a box. You have to feel it. నీ దగ్గర ఒక 500 ఎగ్స్ ఉన్నాయి, ఓకేనా. కోడిగుడ్లు ఒక 500 నీ దగ్గర ఉన్నాయి ఒక బాక్స్ లో. అందులో 3/25 ఆఫ్ దెమ్ ఆర్ బ్రోకెన్. అందులో కొన్ని ఎగ్స్ పగిలిపోయినాయి, అవి ఫ్రాక్షన్ లో రిప్రజెంట్ చేసిండు, మనం కౌంట్ లోకి తీసుకురావాలి. దెన్ మళ్ళా అందులోకి వెళ్ళి మిగిలిన ఎగ్స్ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళి 4/5 అంటే రిమైనింగ్ ఎగ్స్ అన్ని కూడా సోల్వ్ చేసినాం, ఓకేనా. రిమైనింగ్ ఎగ్స్ లకి వెళ్ళి సోల్వ్ చేసినాం. అప్పుడు ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ లెఫ్ట్ హీజ్, ఆయన దగ్గర ఇంకెన్ని ఎగ్స్ ఉంటాయని అడిగిండు, ఓకేనా. ఇప్పుడు చూడండి, 500 ఎగ్స్ ఉన్నాయి కదా, 500 ఎగ్స్ లో ఎన్ని పగిలిపోయినాయి? 3/25. 5 5 జా 25, 500 జా 500 500, 5 1 జా 5 20 జా 100. సో 23 జా ఎంత? 60 అని అంటే ఎన్ని కోడిగుడ్లు పగిలిపోయినాయి, ఎన్ని ఎగ్స్ పగిలిపోయినాయి? 60. అంటే ఇప్పుడు 500 వెళ్ళి 60 తీసేస్తే ఎంతరా? 500 వెళ్ళి పగిలిపోయిన కోడిగుడ్లు తీసేస్తే 440. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయి బాక్స్ లో? ఇప్పుడు 440. సో పగిలిపోయిన కోడిగుడ్లు తీసేయంగా నాకు 440 వచ్చినాయి. సో అందులో నేను ఎంత అంటే 4/5 నువ్వు తీసుకో. 5 1 జా 5. సో 5 1 జా 5, 5 8 జా 40, 5 8 జా 40. సో 88 × 4, 4 8 జా 32, 4 8 జా 32, 32 + 3 35. అంటే 352 అమ్మేసిన, ఓకేనా.
ఇప్పుడు ఎన్నిలోకెళ్ళి 440 ఎగ్స్ ఉన్నాయి కదా నా దగ్గర, పగిలిపోకుండా ఉన్నాయి. అందులోకెళ్ళి ఎన్ని అమ్మేసిన? సో 4/5 అంటే 352. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని మిగిలినాయి? సో జీరోలోకి వెళ్ళి 2 మైనస్ చేయచ్చా? చేయరాదు. సో బ్యారో తీసుకున్న 4 నుంచి ఇక్కడ ఇది 3 అయిపోయింది. సో 10లోకి వెళ్ళి 2 పోతే 8. నౌ ఇట్ విల్ బి 13. 13 minus 5 is how much? 13 minus 5, 8. సో ఇట్ విల్ బి 3 minus 0. సో 88. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఇంకా? సో ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ లెఫ్ట్ ఈస్ 88. అర్థమైందారా? సో వెరీ ఈజీ కాన్సెప్ట్. నువ్వు ఫీల్ కావాలి క్వశ్చన్ వచ్చినప్పుడు, నా దగ్గరనే ఎగ్స్ ఉన్నాయి, గిన్ని పగిలిపోయినాయి, అందులోకెళ్ళి పగిలిపోయినాయి తీసేయం, కానీ ఇట్లా మనం క్యాల్కులేషన్ చేసుకుంటే కనుక ఈజీగా వస్తుంది. దెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ ఇన్ ఏ వాల్యూ ఆఫ్ గ్రేటర్ దెన్ 1? ఇక్కడ ABCD అనే 4 ఆప్షన్స్ ఇచ్చిన. 4 ఆప్షన్లో అడిషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్, డివిజన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్. వీటిని సాల్వ్ చేస్తే గ్రేటర్ దెన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది చెప్పమన్నాడు. సో ఇది చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదా. 3 1 జా 3, 2 1 జా 2, 2 3 జా 6, 5/6. సో ఇది 6 తోటి 5ని డివైడ్ చేయొచ్చా? సో డివైడ్ చేస్తే నీకు ఏమొస్తుంది? 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే ఇది కాదు. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 3 1 జా 3, 2 1 జా 2, 2 3 జా 6. మళ్ళీ ఏమవుతుంది? 1/6. డినామినేటర్ అయి ఉన్నది, సో న్యూమరేటర్ చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ అదే 0 సంథింగ్ వస్తుంది మనకు. ఓకేనా? నెక్స్ట్ 1 1 జా 1, 2 3 జా 6. ఈ ఇయర్ ఆల్సో సేమ్. ఓకేనా? ఇక్కడ చూడండి, డివిజన్ వచ్చినప్పుడు రెసిప్రోకల్ అని చేయాలని చెప్పిన. ఇప్పుడు చూడండి 1/2 ఇంటూ 3/1 అవుతుంది కదా. డివిజన్ అనేది ఇంటూ అవుతే రెసిప్రోకల్ పైన కింద ఉల్టా పల్టా అని చెప్పలేనా? ఇప్పుడు 1 3 జా 3, సో 2. ఇప్పుడు డినామినేటర్ చిన్నగా ఉంది, ఇప్పుడు చూడండి 2. ఇప్పుడు చూడండి ఇగో, సో 2 1 జా 2, రిమైండర్ 1. అంటే నీకు కోఎఫిషియంట్ 1 వచ్చింది కదా, అంటే గ్రేటర్ దెన్ 1 అన్నట్టే కదా. మన ఆప్షన్ డి అనేది రైటా? అర్థమైందా బిడ్డ? ఇన్ ఏ స్కూల్ 3/5 ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ బాయ్స్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? 3/5 అని ఫ్రాక్షన్ లో బాయ్స్ గురించి ఇచ్చిండు. నెక్స్ట్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 800. సో ఇక్కడ నెంబర్స్ ఎందులో ఇచ్చిండు? గర్ల్స్ యొక్క కౌంట్ ఇచ్చిండు. ఇప్పుడు మన స్కూల్ ఉంది అనుకోండి, స్కూల్లో 3/5 ఆఫ్ బాయ్స్ అన్నాడు. సో 3/5 ఆఫ్ బాయ్స్ అన్నాడు. నెక్స్ట్ 800 ఎవరు అన్నాడు? గర్ల్స్ అన్నాడు. సో ఇక్కడ చూడండి రా, 3/5 ఆఫ్ ఎవరు? బాయ్స్. సో నెక్స్ట్ ఇక్కడ బాయ్స్ కౌంట్ ఇచ్చిండా? ఇయ్యలేడు. సో ఇక్కడ గర్ల్స్ యొక్క కౌంట్ ఇచ్చిండు కదా. గర్ల్స్ ఎంత? 800. సో 800 అని అంటే 3/5 కదా. సో రిమైనింగ్ 3/5 అని అంటే బాయ్స్ కదా, అందులో రిమైనింగ్ ఎంతమంది? 2/5. 2/5 కదా. ఇండైరెక్ట్ గా గర్ల్స్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. 3/5 ఇచ్చినప్పుడు మనకు 5 పార్ట్స్ కదా. 5 పార్ట్ లో 3 పార్ట్స్ బాయ్స్ ఉంటే రిమైనింగ్ 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్ గర్ల్స్. సో ఇప్పుడు మనకు బాయ్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవాలి. యూ హావ్ టు డూ ది క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ 2/5 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 800 ఇంటూ 3/5. సో నువ్వు ఎక్స్ ను సపరేట్ చేయాలి. 800 ఇంటూ 3/5 ఇంటూ, సో ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది. ఇంటూ అయితే డివిజన్ అవుతుంది, అటు పోతే డివిజన్ అని అన్నప్పుడు మనం ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది అంటే రివర్స్ అయిపోతుంది. 2/5 అటు పోతే ఏమవుతుంది? 5/2 అవుతుంది. 5కి క్యాన్సల్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు. 2 1 జా 2 4 జా 0 0. ఇప్పుడు ఫైనల్ గా నీకు ఏం మిగిలింది నాన్న? 400 ఇంటూ 3. సో 3 0 జా 0, 3 0 జా 0, 3 4 జా 12. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? ఇప్పుడు బాయ్స్ 1200. ఇక్కడ చూడండి మంచిగా, బాయ్స్ వచ్చేసి 1200. మరి గర్ల్స్ క్వశ్చన్లే ఇచ్చారు కదా, 800. సో టోటల్ ఎంత? 2000. ఒక్కొక్కసారి ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అనకుండా ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నప్పుడు నువ్వు బాయ్స్ అనుకొని పెట్టినావు అనుకో, ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. అక్కడ ఏమడిగిండు? బాయ్స్ గర్ల్స్ కాబట్టి నువ్వేం చేయాలి? యాడ్ చేయాలి. బాయ్స్ ను గర్ల్స్ ను యాడ్ చేయాలి. ఓకే, డన్. వెరీ గుడ్. నెక్స్ట్
సేమ్ అలాంటి క్వశ్చనే. 1/3 ఆఫ్ ఏ డ్రమ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్. అరే ఒక డ్రమ్ ఉన్నది అనుకోండి, ఓకేనా, ఇది ఒక డ్రమ్. సో ఇంట్లో డ్రమ్ ఉంటది కదా ఇంటి దగ్గర. సో ఆ డ్రమ్ లో వాటర్ అనేది ఎంత, 1/3 ఆఫ్ ఏ డ్రమ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్. ఇక్కడ 1/3 అనుకోండి, ఒక పార్ట్ నింపిండు, ఎంత, 1/3 నింపిండు, ఓకేనా. సో అప్పుడు కౌంట్ చేయలే, డైరెక్ట్ పైపు పట్టి డైరెక్ట్ 1/3 నింపిండు. సో నింపిన తర్వాత సో అది బయటకు వేసేసినాం ఒక పార్ట్. ఈ డ్రమ్ అంతా కూడా ఎన్ని పార్ట్లు రా నాన్న, 3 parts. సో ఇఫ్ అనదర్ 60 లీటర్ ఫిల్డ్ విత్ ఏ డ్రమ్ ఈస్ ఫుల్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని లీటర్లు పట్టినాయి, 60 లీటర్స్ పట్టినాయి, ఓకేనా. 60 లీటర్స్ పట్టినాయి కదా. సో 1/3 అని అంటే 3 parts ఉన్నాయి, అందులో 1 part నింపినాం. ఇంకెన్ని పార్ట్లు కావాలి మనకు, 2 parts కదా. సో 2 parts వచ్చేసి 2/3 అంటే 60 లీటర్స్. సో ఇక్కడ చూడండి ఇండైరెక్ట్ గా 2/3 ఈజ్ నథింగ్ బట్ 60 లీటర్. 1/3 ఈజ్ హౌ మచ్, 1/3 ఈజ్ హౌ మచ్. అప్పుడు ఏమన్నాడు, ద డ్రమ్ ఈజ్ ఫుల్ అండ్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్. అంటే మొత్తం కనుక్కోవాలని అంటే ఈ 1/3 కూడా కనుక్కోవాలి కదా. సో ఇక్కడ ఎక్స్ తీసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్, ఎక్స్ ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 60, ఓకేనా. మనం లీటర్స్ అనుకుంటున్నాం కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 60 ఇంటూ 2/3. అటు సైడ్ పోతే ఆర్హెచ్ఎస్ సైడ్ పోతే ఏమవుతుంది, 2/3 ఏమవుతుంది, 3/2, రివర్స్ కదా. నెక్స్ట్ 3 1 జా 3, 2 జా 2 1 జా 2 10 జా. ఇప్పుడు ఏం మిగిలింది మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 3, సో 30. సో ఇక్కడ ఏంటిది 1/3 వచ్చేసి ఎంత లీటర్స్, 30. సో 30 లీటర్స్. ఇవి 60 లీటర్స్, ఇవి 30 లీటర్స్. మనం ఏం అడిగిండు, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్. ఈ డ్రమ్ యొక్క కెపాసిటీ ఎంత, ఎన్ని లీటర్లు. వెరీ గుడ్, ఆన్సర్ ఎక్కడుందిరా. సో 30 లీటర్స్ ఏంటిది, ఓన్లీ 1 పార్టే. మనం 1 పార్ట్ కనుక్కొని అట్ ద సేమ్ టైం అది ప్లేస్ చేస్తే అయిపోతుంది.